పసుపు పార్టీ పశ్చిమం వైపు చూడాల్సిన టైం వచ్చిందా? వెస్ట్ గోదావరిని ప్రభుత్వం సీరియస్ గా తీసుకోకుంటే ఇబ్బందేనా? ఈ విషయంలో ఇప్పటికే ఆలస్యమైందా? ఆ జిల్లాలో అధికార పార్టీ పొజిషన్ ని అపోజిషన్ క్యాష్ చేసుకోవాలనుకుంటోందా? తెలుగుదేశం పార్టీ చావో రేవోగా భావించిన 2014 ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో మిగతా జిల్లాల సంగతి ఎలా ఉన్నా పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం అనూహ్య విజయం సాధించింది. మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 14 చోట్ల టీడీపీ, ఒక చోట బీజేపీ పోటీ చేయగా అన్ని స్థానాల్ని మిత్రపక్షాలు గెలుచుకున్నాయి. దీంతో ఇక్కడ ప్రతిపక్ష వైసీపీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. అనంతపురంలో కూడా తెలుగుదేశం ఎక్కువ సీట్లు సాధించినా పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచింది మాత్రం పశ్చిమ గోదావరి జిల్లాలోనే. అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లాను ఆకాశానికెత్తేశారు. తిరుగులేని విజయాన్నిచ్చిన జిల్లాకు ఫస్ట్ ప్రయారిటీ ఉంటుందని పదే పదే చెప్పారు. జిల్లాలో ఏ సభ జరిగినా ఇదే విషయాన్ని 1కి 10 సార్లు చెప్పారు. దీంతో ప్రాజెక్టులు, పదవులు, నామినేటెడ్ పోస్టుల్లో అవకాశాలు వెల్లువలా ముంచెత్తుతాయని పశ్చిమ గోదావరి పార్టీ నేతలు, కార్యకర్తలు ఆశపడ్డారు. అయితే 2.5 ఏళ్లు గడిచినా ఆ స్థాయిలో జిల్లాకు ఒరిగిందేమీ లేదంటున్నారట అక్కడి నేతలు. సీఎం ప్రకటనతో ఎంతో ఆశించినా ఇప్పటికి జిల్లాకు ఒక్క ఎన్ఐటీ సంస్థ తప్ప పెద్దగా ఏమీ రాలేదని అంటున్నారు. అయితే ఇక్కడ ఏ ప్రాజెక్ట్ ఇవ్వాలన్నా భూమి కొరత ఉందని, అందుకే జాతీయ స్థాయి సంస్థలు జిల్లాకు కేటాయించలేకపోతున్నామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారట. అలాంటప్పుడు పదవులైనా ఇవ్వచ్చు కదా అని నేతలు గుసగుసలాడుతున్నారు. ప్రభుత్వంలో పశ్చిమ గోదావరి జిల్లాకు 2 మంత్రి పదవులు దక్కాయి. తెలుగుదేశం పార్టీ నుంచి 2వసారి ఎమ్మెల్యే అయిన పీతల సుజాతతో పాటు పొత్తులో భాగంగా బీజేపీ నుంచి మాణిక్యాలరావుకు కేబినెట్ లో చోటిచ్చారు. ఆ తర్వాత జిల్లాకు చెందిన షరీఫ్ కి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. ఇంతకు మించి జిల్లాకు పెద్దగా పదవులు కానీ, చెప్పినంత ప్రాధాన్యం కానీ దక్కలేదు. ప్రస్తుతం జిల్లాలో 2వసారి ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్లు 5గురున్నారు. అయితే ఒకే మహిళా మంత్రికి ప్రాతినిధ్యం ఉండడంతో పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ పెద్దగా ఉండటం లేదన్న వాదన వినిపిస్తోంది. జిల్లాలో పార్టీ, ప్రభుత్వం గొంతు వినిపించేలా నేతలు సిద్ధం కాలేదని, పార్టీ కూడా అలా ఎవరికీ అవకాశం ఇవ్వలేదని అంటున్నారు. ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేసినా రాజకీయ చర్చ లేకపోతే పార్టీకి ఫలితం ఉండదన్నది కొందరు నేతల వాదన. 2 మంత్రుల్లో ఒక్కరే టీడీపీ నేత కావడంతో 14 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన జిల్లాకు ఒక్క మంత్రి పదవి దక్కినట్లయింది. మరోవైపు ఎమ్మెల్సీల అవకాశం కోసం, నామినేటెడ్ పదవుల కోసం పశ్చిమ నేతలు ఎందరో ఆశగా ఎదురుచూస్తున్నారు. వెస్ట్ గోదావరి తనకు ప్రత్యేకమంటున్న ముఖ్యమంత్రి దాన్ని చేతల్లో చూపించాల్సిన అవసరం ఉందని నేతలు చర్చించుకుంటున్నారు. వారం రోజుల క్రితం ఇదే జిల్లాలోని ద్వారకా తిరుమలలో జగన్ నిర్వహించిన సభ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఒక్క ఎమ్మెల్యే కూడా లేని చోట జగన్ ఆ స్థాయిలో సభ నిర్వహించడం మామూలు విషయం కాదు అన్న చర్చ పార్టీలో జరుగుతోంది. 14 సీట్లున్నంత మాత్రాన రాజకీయంగా తిరుగులేదని అనుకోవడం వీల్లేదని, ఆ బలాన్ని నిలుపుకునే ప్రయత్నం చేయాలని అభిప్రాయపడుతున్నారు నేతలు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో జగన్ జీరోతో ప్రయత్నం మొదలు పెడతారని, ఆయన పార్టీకి కొత్తగా జరిగే నష్టం ఏమీ ఉండదని జిల్లాకు చెందిన నేతలతో పాటు సీనియర్ లీడర్లు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ 14 సీట్లను తిరిగి దక్కించుకునే లక్ష్యంతో ఎన్నికలకు సిద్ధపడాల్సి ఉంటుందని, ఏమాత్రం తేడా వచ్చినా నష్టం టీడీపీకేనని పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పార్టీ పరిస్థితిపై అభిప్రాయాలు అడిగేవారు తమ మనసులోని మాట వినేవాళ్లే కరవయ్యారనే ఆందోళన అధికార పక్ష నేతల్లో కనిపిస్తోంది. పరిస్థితి బాలేదని చెప్పేందుకు కూడా ఎవరూ ధైర్యం చేయలేకపోతున్నారు. కొందరు ఆ ప్రయత్నం చేసినా అధినాయకత్వం వాటిని స్వీకరించేందుకు అంత ఆసక్తి చూపటం లేదంటున్నారు. దీంతో చాలా మంది నేతలు తమకెందుకొచ్చిన గొడవని సైలెంట్ గా ఉండిపోతున్నారట.